అసలు భాష నేర్చుకోవటం అంటే ఏమిటి? అలు నేర్చుకోవటమా, గుణింతాలు నేర్చుకోవటమా, ఒత్తులు నేర్చుకోవటమా, చదవడము రాయడం నేర్చుకోవటమా అని ఆలోచిస్తే అవన్నీ కూడా భాష నేర్చుకోవటంలో ప్రాథమిక స్థాయికి సంబంధించి మౌలిక సామర్థ్యాలు. తరగతి స్థాయి పెరుగుతున్న కొద్దీ భాషలో ఏం రావాలనేది చాలా ముఖ్యం. ఇక్కడ భాష నేర్చుకోవడం అంటే ఉన్నత పాఠశాలలో ఏం జరగాలి? పాఠశాల విద్యలో చివరి స్టేజ్ 10వ తరగతి. ఈ పాఠశాల విద్య పూర్తయ్యేసరికి పిల్లలకి భాషలో వాళ్ళు స్వతంత్ర పాఠకులుగా ఎదగగలగాలి. ఇచ్చిన అన్ని అంశాలని చదివి అర్థం చేసుకోగలగాలి. అలాగే విలువలతో కూడిన భావి ఉత్తమ పౌరులుగా ఎదగాలి. ఇది చాలా ముఖ్యం. అంతేకాకుండా వాళ్ళు తాము చూసినా, విన్నా, చదివినా, లేకుంటే తెలుసుకున్న విషయాలని అర్థం చేసుకొని దాని గురించి ఆలోచించి మాట్లాడగలగాలి, రాయగలగాలి, సొంత మాటల్లో వ్యక్తీకరించగలగాలి, దానికి సృజనాత్మకతను జోడించగలగాలి. అలాగే పదాల యొక్క అర్థాలు తెలుసుకొని సందర్భోచితంగా ఆ పదాలను ఉపయోగించుకోగలగాలి. భాష యొక్క నిర్మాణం తెలుసుకొని సమర్థవంతంగా భాషని వినియోగించడం రావాలి. ఇవన్నీ వస్తేనే భాష నేర్చుకోవటం అనేది జరుగుతుంది.